నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 111వ సంకీర్తన 10వ వచనం. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము, ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు, ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము నిజమైన వివేకము. ప్రియులారా, ఈ లోకంలో మనం గొప్ప జ్ఞానము కలిగి జీవిస్తున్నాం, కానీ గొప్ప వివేకముతో జీవించడం లేదు. వివేకులు అని చెప్పుకునేవారు మూర్ఖపు పనులు చేస్తుంటారు. 110వ కీర్తనలో జ్ఞాన వివేకములను గూర్చిన మర్మమును మనకు చెబుతున్నాడు. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము, ఆయన శాస్త్రములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు, ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. ఇక్కడ మనకు వివేకమును గూర్చిన 3 మర్మములు చెప్పబడ్డాయి. వీటిని నేర్చుకోవడానికి విశ్వవిద్యాలయానికి ఎవరు వెళ్ళనవసరం లేదు. అందులో ఒకటి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. ప్రియులారా, యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ఇది ముష్కరుడైన యజమానుని పట్ల ఒక దాసునికి ఉండే భయం కాదు. తండ్రి పట్ల ప్రేమగల బిడ్డ తన తండ్రికి గౌరవాన్ని, ఘనతను కనుబరిచే విధంగా దేవునికి, ఆయన వాక్యానికి, ఆయన సన్నిధికి, మన జీవితాల్లో ఆయన చిత్తానికి ఘనతను కనపరచడం. రెండవది, ఆయనకు విధేయత చూపు. ఆయన శాస్త్రములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు అని వాక్యం బోధిస్తుంది. దేవుని వాక్యము చదువుకోవడానికి మనకు ఇవ్వబడలేదు, కానీ దానిని ధ్యానించి విధేయత చూపడానికి ఇవ్వబడింది. దేవుని వాక్యమును చదువుకునేవారుగా మనం ఉండాలి, కానీ తరగతి గదిలో కూర్చుని నోట్స్ రాసుకునే శ్రోత వలె ఉండకూడదు. దేవునికి మనం విధేయత చూపినప్పుడు ఆయన ఏమి చేస్తున్నాడో మనం అర్థం చేసుకోగలుగుతాం. ఆత్మగ్రహింపునకు విధేయత ఒక ఇంద్రియం వంటిది. మూడవది, ఆయనను స్తుతించు. ప్రియులారా, ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది అని వాక్యంలో మనం చూస్తున్నాం. స్తుతి చెల్లించడం వలన మన జీవితముల నుండి స్వార్థం కనుమరుగుతుంది. అది మన జీవితముల నుండి ప్రత్యామ్నాయాలు అనే విగ్రహారాధనను తొలగిస్తుంది. మనం ఆయనకు ఎంతగా భయపడితే అంతగా మనం ఆయనకు విధేయులము కాగలం. ఎంతగా ఆయనకు విధేయత చూపితే అంతగా ఆయనను స్తుతించగలం. సంతోషకరమైన విజయవంతమైన జీవితానికి ఇవే మూలం. ప్రియులారా, ఈ లోక జ్ఞానం అబద్ధపు పునాదులపై కట్టబడింది. నిజమైన జ్ఞానం దేవుని యందలి భయభక్తులతో మొదలవుతుంది. మీరు ఆయన వాక్యానికి విధేయత చూపుతూ ఆయనను స్తుతించినప్పుడు మీ జ్ఞానం విస్తరిస్తుంది. నేడు మీరు ప్రభువుతో నడుస్తున్నప్పుడు ఆయన పట్ల మీకున్న భయభక్తులను బట్టి జ్ఞానయుక్తముగా నడుచుకోండి. దైవాశీర్వాదములు పొందుకొనండి. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రుడు మాకు దయచేసి మా జీవితంలో మరొక నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యం ప్రభువా మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ మీరే తోడుగా ఉండండి ప్రభువా. తండ్రి, ఎంతోమంది రక్షణ లేక నశించిపోతున్నారు. అటు వారికి రక్షణ భాగ్యంనివ్వండి. సమస్యలో ఉన్న వారికి సమాధానమునివ్వండి. తండ్రి,
అనేక మంది దూర దేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్నారు. వారు ఎక్కడున్నప్పటికీ కూడా నీ కాపుదల దయచేయండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి నాయన. ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని దీవించండి. నీ సేవా పరిచర్య చేయించిన ప్రతి సేవకుని కూడా ప్రభువా మీరు ఆశీర్వదించండి తండ్రి. నీ స్తోత్రాలు. ప్రభువా, నేటి దినాన పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలందరినీ దీవించి నూతన ఆశీర్వాదములు మెండుగా వారికి అనుగ్రహించమని, చదువుకున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమును మీరు అనుగ్రహించమని, ఈ దిన దీవెనలతో నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును, మీ కుటుంబానికి, బిడ్డలకును తోడై ఉండును గాక. ఆమేన్.